సో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి నీ అయ్యే జాగిరి కాదు నా అయ్యే జాగిరి అని చెప్పడం కావచ్చు. సో రాజకీయాల్లో మరొకసారి వేడి రగిల్చిన పవన్ వ్యాఖ్యలపై ఏం చెప్తారు కాంగ్రెస్ నాయకులుగా? నమస్తే. మనం ఈరోజు మీరు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న పవన్ కళ్యాణ్ అంటే ఒక అభిమాని, పవన్ కళ్యాణ్ అంటే సినిమాలు తీస్తాడు, హీరో అనుకున్నారు, తర్వాత డిప్యూటీ సీఎం అయ్యిండు, ఆయనకు చరిత్ర ఉంది, ఆయన ఇష్టం ఆయనకు ఉంది, అంతా మనం రెస్పెక్ట్ ఇచ్చినాం. ఆయన మన కరీంనగర్ వచ్చినా కొండగట్టుకు వచ్చినా ప్రోటోకాల్ ఇచ్చి పంపించినాం. అది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రోటోకాల్ లేకుండా పోలీసులు లేకుండా ఆయన పోలేదు, ప్రోటోకాల్ ఇచ్చి పంపించినాం, అంతా అయిపోయింది. సరే నువ్వు పార్టీ పెట్టుకుంటా అన్నావు, నువ్వు పార్టీ పెట్టుకున్నావు. ఆల్రెడీ మీరు గమనించినట్టయితే మొన్న మున్సిపల్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో వాళ్ళు క్యాండిడేట్ అనౌన్స్ చేసి ఒక్కరోజు ముందు విడ్రా అయినారన్నా. ఒక్కరోజు ముందు విడ్రా అయితే వాళ్ళు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వేరే పరిస్థితి, అంటే వాటి లయబిలిటీ దేహం క్రెడిబిలిటీ దేహం క్రెడిబిలిటీ. అది అయిపోయిన తర్వాత కూడా సరే మొన్న వచ్చినప్పుడు బేసిక్ ఎనీ పొలిటికల్ పర్సన్ అంటే ఒక ఆ స్టేజ్లో అంటే ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఉన్న స్థాయిలో ఉన్న నాయకుడు ఎవరైనా సరే ఒక పరాయి రాష్ట్రానికి వచ్చి మనం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే కావాలని కామెంట్ చేయడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ఈజ్ ఫ్రస్ట్రేటెడ్, అది అంటే పొన్నం గారు చెప్పినట్టు ఆయన ఎవరొకరు హైర్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే హైర్ చేసుకోకపోతే అట్లా మాట్లాడు అంటే అవసరం తీరు ఆ రోజుకి వచ్చి అట్లా మాట్లాడు. ఆ రోజు మాట్లాడినప్పుడు తెలంగాణ గడ్డ మీకు వచ్చి తెలంగాణ నిలబడి హైదరాబాద్ నిలబడి ఎవరబ్బా జాగిరి అంటాడా? అది అందరూ అసలు పొన్న కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందే. తెలంగాణలో ఉండే ఆంధ్రలో ఖండిస్తున్నా. ఎందుకంటే మనం అందరం కలిసి వెళ్ళి లేదా మన నాయకుడు ఎవరైనా వెళ్ళి విజయవాడలో నిలబడి మీ అయ్యే జాగిరి అంటే వాళ్ళు ఊరుకుంటారా అన్న? ఇంకా మనం తెలంగాణలో గౌరవం ఇస్తాం, తెలంగాణలో రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి మనం వాళ్ళు ఏమనకుండా ఏదో మాటలతోటి కౌంటర్ ఇచ్చి వదిలేస్తా ఉన్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే నాయకులైన తెలంగాణలో కూడా మీరందరూ కూడా ఒక సూచన ఏంటంటే పవన్ కళ్యాణ్ డన్ మిస్టేక్, అది ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతాయన్న.